మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసులో సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించారు రెవెన్యూ అధికారులు. జీడిమెట్ల విలేజ్ సర్వే నెంబర్ 82లో 33 గుంటల భూమిని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. మల్లారెడ్డి డాక్యుమెంట్ ప్రకారం ఎకరం 29 గుంటల భూమి మాత్రమే ఉందని, కానీ మల్లారెడ్డి ఆధీనంలో 2 ఎకరాలపైనే భూమి ఉందని గుర్తించారు. ఈ మొత్తం సర్వే రిపోర్టును సైబరాబాద్ పోలీసులకు కోర్టుకు సమర్పించారు కుబ్దుల్లాపూర్ తహసీల్దార్. మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కేసులో సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించారు రెవెన్యూ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, రెవెన్యూ పరిధిలోని కొంపెల్లి సుచిత్ర వద్ద భూ వివాదంలో మల్లారెడ్డికి సంబంధించిన భూమి పైన సర్వే అధికారులు సర్వే నిర్వహించడం జరిగింది. ఇటు పోలీసులో కూడా బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి దీన్ని సర్వే రిపోర్ట్ తేల్చాలని చెప్పేసి పోలీసులు లేఖ రాయడంతోనే కుబ్దుల్లాపూర్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో 33 గుంటల భూమిని తన కబ్జాలో 11 ఏళ్లుగా మల్లారెడ్డి స్వాధీనంలో ఉంచుకున్నాడని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు సర్వే రిపోర్ట్ లో తేల్చారు. ఈ సర్వే రిపోర్ట్ ని హైకోర్టుకి సబ్మిట్ చేశారు. ఇటు సైబరాబాద్ పోలీసులకు కూడా అందించడం జరిగింది. మొత్తం ఈ సర్వే నెంబర్ 82లో 2 ఎకరాల పైన భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కానీ మల్లారెడ్డి డాక్యుమెంట్ ప్రకారం ఎకరం 29 గుంటలు మాత్రమే ఆయన భూమి చెందిందిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరో సర్వే నెంబర్ 83లో కూడా కొంత భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దానిపైన కూడా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వనున్నారు. అయితే గతంలో నుంచి కూడా మల్లారెడ్డిని తాను భూమి కొనుగోలు చేశాను, నేను ఎవరి భూమి కూడా కబ్జా చేయలేదు, అధికారం పోయింది కాబట్టి కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆరోపణలు చేశాడు. కానీ ఇక్కడ తాను భూమి కబ్జా చేసినట్టు రెవెన్యూ అధికారులు తెలిచారు. 11 ఏళ్ల నుంచి అక్కడ భూమిని రెంట్కి ఇచ్చి 11 సంవత్సరాల నుంచి కూడా రెంట్ను తాను తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు ఏం తేల్చబోతుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇటు పోలీసులు కూడా ఇరు వర్గాలకు సంబంధించి, ఎందుకంటే 10 మంది బాధితులు ఒక వ్యక్తి దగ్గర భూమి కొనుగోలు చేశారు. తనకి సంబంధించిన భూమి అమ్మినప్పటికీ కూడా మల్లారెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం ఉంది కాబట్టి అప్పుడు అధికారులని పోలీసులని మేనేజ్ చేసి తమపైనే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాడని చెప్పేసి కూడా బాధితులు ఆరోపించారు. దీనిపైనే బషీర్బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకి ఈ భూమిపై సర్వే రిపోర్ట్ తేల్చాలని చెప్పేసి కూడా లేఖ రాయడంతో ఇప్పుడు అధికారులు మాత్రం 33 గుంటల భూమిని మల్లారెడ్డి తన ఆధీనంలో అక్రమంగా కబ్జా చేసి ఉంచుకున్నాడని చెప్పేసి కూడా తేల్చారు. కాబట్టి ఇక మీద మల్లారెడ్డి ఎలా రెస్పాన్స్ అవుతాడు అనేది కూడా చూడాలి. ఎందుకంటే తాను కాయిదాలు ఉన్నాయి, తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సరైన డాక్యుమెంట్స్ తో నేను కొన్నాను, వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో కొనుగోలు చేసి నా భూమిలోకి అక్రమంగా చొరబడుతున్నారని చెప్పేసి కూడా మల్లారెడ్డి ఆరోపించారు. కానీ సుధామాన్ కి సంబంధించి ఈ భూమి తాను కొనుగోలు చేసి మరో 8 మందికి రిజిస్ట్రేషన్ చేశానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తమ భూమిలోకి ఆధీనం చేసుకోవడానికి వెళ్ళాము, హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మల్లారెడ్డి బెదిరింపులకు గురి చేశాడని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టులో కేసు పోయింది కాబట్టి మల్లారెడ్డి కూడా భూమి కబ్జా చేశాడని చెప్పేసి నిర్ధారణ అయ్యింది. దీనిపైన హైకోర్టు ఇక డిసిషన్ తీసుకోనుంది. మల్లారెడ్డికి సంబంధించి భూమి ఎంత అనేది రెవెన్యూ అధికారులు తేల్చారు కాబట్టి ఇక ఆ భూమిని బాధితులకు అప్పజెప్పేటట్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఏమైనా. థ్యాంక్ యూ సురేష్.